తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బస్టాండ్ లాడ్జ్ సెంటర్స్ లో వయాగ్రాకు మంచి డిమాండ్ ఉందట. ఎక్కువగా ఆ ప్రాంతాల్లోనే మందుల దుకాణాల్లో ఈ ఇల్లీగల్ దందా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. జంగారెడ్డిగూడెంలోని డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. వయాగ్రా అబార్షన్ మందులకు సంబంధించి తొవ్వే కొద్దిగా కూడా చాలా చోట్ల అక్రమంగా అమ్ముతున్నటువంటి ఘటనలన్నీ కూడా వెళ్లి చూస్తున్నాయి. వరుసగా కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా డ్రగ్ విభాగానికి సంబంధించిన అధికారులందరూ కూడా మెడికల్ షాపుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో రెండు మెడికల్ షాపుల్లో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. భారీగా కూడా అబార్షన్ కిట్లు, అబార్షన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, వయాగ్రాకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో అసలు గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో పెద్ద ఎత్తున వీటికి సంబంధించిన వాడకం ఎక్కువగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏడీ చక్రవర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇంత పెద్ద ఎత్తున మీరు చాలా చోట్ల కూడా వీటి అమ్మకాలు జరిగినట్టు తెలుసుకున్నారు? ఎలా ఎక్కడెక్కడ ఇవి అమ్ముతున్నారండి? అంటే యాక్చువల్గా ఇవి మొన్న గుట్టాయిగూడెం, కొయ్యలగూడెంలో జరిగినటువంటి ఇన్స్పెక్షన్స్, ఆ సీజర్కి తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో మన ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి కాకినాడ, పిఠాపురం, తుని, రాజమండ్రి మరియు నల్లజర్ల, మళ్ళీ ఇక్కడ వెస్ట్ గోదావరిలో కూడా పలు చోట్ల అమ్మినట్టుగా తెలిసిందండి. వాటి మీద ఇన్స్పెక్షన్స్ నిమిత్తమే ఇక్కడ వచ్చాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత ఇంకెవరెవరికి అమ్మారో తెలిసిన తర్వాత వాటి వివరాలు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. వీటి మీద క్యాన్సిలేషను ప్లస్ కేసులు పెట్టడం, కఠినమైన చర్యలు తీసుకుంటామండి యాక్ట్ ప్రకారం. ఈ ర్యాకెట్ మొత్తంలో ఒకే వ్యక్తి ద్వారా వచ్చిన చైన్ లింక్లో బయటపడుతున్నాయి అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే కే గణేష్ ఎవరైతే ఉన్నారో శుక్రవారం నాడు దొరికాడో అతను రివీల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సోదాలు చేస్తున్నాం. చెప్పండి, పెద్ద ఎత్తున మీరు 3 రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఇవి ఇంకా కూడా చాలా మందుల షాపుల్లో ఇంకా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీకు తెలియకుండా కూడా ఇంకా చాలా చోట్ల ఉండొచ్చు కదా? లేదండి, అవే మేము ఇన్వెస్టిగేషన్ చేసాము. రీసెంట్గా జరిగిన సీజర్స్ ఆధారంగా లభించిన ఇన్ఫర్మేషన్స్తో మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఏ షాపులు అన్నారో లిస్ట్ అవుట్ చేసాము. లిస్ట్ అవుట్ చేసుకుని దానిలో హాట్స్పాట్స్ అనేవి మేము ఎవరైతే ఇలా ఈ జంగారెడ్డిగూడెంలో ఏవైతే బస్టాండ్ సెంటర్స్ ఉన్నాయో, లాడ్జ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో, సో అలాంటి వాటి మీద అలానే వాళ్ళ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అలానే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ షాపుల మీద చేస్తున్నాము. ఈరోజు దాదాపు 3 నుంచి 4 షాపులు చేస్తున్నాము. ఆల్రెడీ 2 షాపుల్లో స్టాకులు కూడా లభించాయి. సో మేము వీళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు గణేష్ లాంటి వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇవి అమ్ముతున్నట్టు, ఈ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది కదా సార్. చాలామంది ఇప్పటికే అమ్మేశారు కూడా, స్టాక్ మొత్తం కూడా అమ్మేశారు కదా, అలాంటి వాళ్ళ మీద ఎలా? సో అమ్మేసిన వాళ్ళ మీద అంటే ఇప్పుడు స్టాక్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాసి అవి అమ్మేసిన తర్వాత, ఒకవేళ అమ్మేసినా కూడా మన దగ్గర ప్రూఫ్ ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. స్టాక్ ఉంటే కూడా యాక్షన్ తీసుకుంటాము, ప్రూఫ్స్ ఉన్నా యాక్షన్ తీసుకుంటాము. అంతేగాని స్టాక్ లేదు మనం అమ్మేసామని చెప్పి కూర్చుంటే వదిలేసే సమస్య ఉండదు. ఖచ్చితంగా న్యూక్ అండ్ కార్నర్కి వెళ్ళి ఖచ్చితంగా మా డీజీ గారి ఆదేశాల మేరకు మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. అంటే రొటీన్గా పదే కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదా షాపులు నిర్వాహకులు కావచ్చు, పదే ఇలా మీ కేసుల్లో దొరికితే అంటే వాళ్ళ మీద ఇంకా కఠినంగా యాక్షన్ తీసుకుంటారా అంటే ఏం చెప్తారు? అవునండి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఇది మన పై ఆఫీసర్లు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనేది ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇలా రొటీన్గా ఇలా చాలా కేసుల్లో రెగ్యులర్గా ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా ఆలోచిస్తున్నాము. ఇది మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఈ వయాగ్రాకి సంబంధించి కానీ, లేదా అబార్షన్ కిట్లకు సంబంధించి కానీ ఇలాగ అంటే వీళ్ళు షాపులోనే అమ్ముతున్నారు. చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో అమ్ముతున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సమాచారం రావడంతో ఇప్పుడు తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ బిల్స్ లేకుండా ఏమాత్రం కూడా కొన్నప్పుడు కానీ, కొన్న తర్వాత కానీ, కొనే సమయంలో బిల్స్ లేకుండా, అదేవిధంగా అమ్మేటప్పుడు కూడా ఎవరికి అమ్మామనేది కూడా బిల్లు అనేది లేకుండా ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ షాపులో అమ్ముతున్నట్లయితే అధికారులు గుర్తించారు. వీరిపైన ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నారు. వీటికి సంబంధించి కోర్టులో కూడా వీటిని పొందుపరచడంతో పాటు కఠినంగా కూడా ఇట్లాంటి మందుల దుకాణాల్లో ఇలా ఇల్లీగల్గా కనుక వ్యాపారం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి డ్రగ్ ఇన్స్పెక్టర్లు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దుర్గతో రవి, టీవీ 9 జంగారెడ్డిగూడ నుంచి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.